నమస్కారం. మన ఊర్లో మన వాళ్లందరితో కలిసి పండుగలు జరుపుకోవడం అదొక వేరే లెవెల్ కదండి. ఈరోజు మనం శ్రీ మిట్టమేద వీరాంజనేయ స్వామివారి ఆలయంలో జరగబోతున్న ఒక అద్భుతమైన హనుమాన్ జయంతి వేడుకల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు ఈ వేడుకల ప్లానింగ్ ఏంటి, ఆ డెకరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మనం ఎలా పాల్గొనవచ్చు అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చూద్దాం. ఈ డీటెయిల్స్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ముందుగా ఈ గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో క్యాలెండర్లో నోట్ చేసుకోండి. వచ్చే 12వ తారీఖున, అది మంగళవారం రోజున స్వామివారి ఆలయంలో ఈ హనుమత్ జయంతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆంజనేయ స్వామికి మంగళవారమంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఆ రోజున ఈ వేడుక జరగడం మరింత స్పెషల్ అని చెప్పాలి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ వేడుక స్థాయి అంటే స్కేల్ ఏ రేంజులో ఉండబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాకవుతారు. ఒకే చోట ఏకంగా 4000 మందికి మహా అన్నదానం, అలాగే ఎక్కడా చూడని విధంగా ఒక అరుదైన 365 జెండాల అలంకరణ. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, వేలాది మంది భక్తులు ఒకే చోట చేరే ఒక భారీ ఆధ్యాత్మిక సంగమమని ఇట్టే అర్థమైపోతుంది, అవునా? ఇక ఇప్పుడు విశేష అలంకరణలు మరియు దాతలకు సంబంధించిన వివరాల్లోకి వెళుదాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన నంబరొకటి ఉంది, అదే 365. ఈ ఏడాది హనుమాన్ జయంతి రోజున స్వామివారిని అక్షరాల 365 కరంగిలిమాలలతో పూజించనున్నారు. అంతేకాదండోయ్, ఆలయాన్ని కూడా సరిగ్గా 365 జెండాలతో అలంకరించబోతున్నారు. బహుశా ఈ 365 అనే సంఖ్య సంవత్సరంలోని రోజులకు గుర్తుగా, మన నిరంతర భక్తికి ప్రతీకగా పెట్టారేమో. ఒక్కసారి ఊహించుకోండి, ఆ అలంకరణ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవేమో కదా. కాకపోతే ఇక్కడొక చిన్న విషయం. ఈ 365 జెండాల టార్గెట్ రీచ్ అవడానికి ఆలయ కమిటీకి ఇంకా దాతల సపోర్ట్ కావాలి. ఇప్పటికే చాలామంది దాతలు ముందుకొచ్చినప్పటికీ ఆ గ్రాండ్ నంబర్ను చేరుకోవడానికి ఇంకా 130 జెండాలు అవసరమని టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 130 జెండాలను సమకూర్చడం ద్వారా మనలో ఎవరైనా సరే ఈ అద్భుతమైన అలంకరణలో భాగస్వామును కావచ్చన్నమాట. ఆ తరువాత ఈ కార్యక్రమంలో భక్తులు చేయగలిగే దానాలు, వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కేవలం జెండాలే కాదండోయ్, దానం చేయడానికి వీలుగా ఆలయం వాళ్ళు ఇంకొన్ని పవిత్ర వస్తువుల లిస్టును కూడా రెడీ చేశారు. వాటిలో 500 చేతి దారాలు, 41 స్వామివారి నామాలు, అలాగే 70 ఫ్లయింగ్ ఆంజనేయస్వామి ప్రతిమలు ఉన్నాయి. గమనించారా? ప్రతి దాని వెనుక ఒక స్పెసిఫిక్ నంబరుంది. ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాల్లో అలంకరణలో వాడతారట. వీటిక్కూడా దాతలెవరైనా ఉంటే నిర్వాహకులను సంప్రదించవచ్చు. ఇది ఒక అద్భుతమైన విషయాన్ని మనకు వివరిస్తోంది. అదేంటంటే, మనం చేసే నిర్దిష్ట దానాలకు, మన జీవితంలోని కోరికలకు మధ్యున్న సంబంధం. ఇక్కడ చూడండి, 365 జెండాలను దానం చేయడం వల్ల ధనప్రాప్తి, రోగపీడలు, గ్రహదోషాల తొలగింపు కలుగుతుందని ఆలయం చెబుతోంది. అలాగే మంగళవారం నాడు 80 గుర్రపు నాడాలు దానం చేస్తే గ్రహశాంతి, వివాహం, సంతానం లాంటి కోరికలు నెరవేరుతాయని వాళ్ళు విశ్వసిస్తున్నారు. మన మత విశ్వాసాలు, మన రోజువారీ అవసరాలతో ఎలా ముడిపడి ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మహా అన్నదాన కార్యక్రమం గురించి చూద్దాం. అసలు ఏ పండుగకైనా అసలైన కళ ఎప్పుడొస్తుందంటే మనందరం కలిసి భోజనం చేసినప్పుడే కదా. ఇక్కడ కూడా ఆలయం వాళ్ళు దానికి తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారు. జస్ట్ ఈ నెంబర్ చూడండి, 4000. అవును, ఆ రోజు వేడుకల తర్వాత ఏకంగా 4000 మందికి ఈ మహా అన్నదానం జరగబోతోంది. ఊర్లో వాళ్లందరూ కుల మత భేదాలు లేకుండా ఒకే చోట కూర్చుని భోజనం చేయడం నిజంగా ఇదొక గొప్ప కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంతమందికి భోజనమంటే మాటలు కాదు కదా. ఖచ్చితంగా ఇదొక పెద్ద ప్రయత్నమే. ఫైనల్గా ఈ వేడుకలో పాల్గొనే విధానం, ఇతర వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మీకూడా అనిపిస్తోంది కదా. అయితే మీరు చెయ్యాల్సిందల్లా జస్ట్ ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవడమే. స్టెప్ 1, మీకు ఆసక్తి ఉన్న ఏదైనా దాన వస్తువుని ఎంచుకోండి. అది జెండాలు, గుర్రపు నాడాలు, ఇలా ఏదైనా కావచ్చు. స్టెప్ 2, మీ పేరు, గోత్రాన్ని ఆలయ నిర్వాహకులకు ఇవ్వండి. స్టెప్ 3, ఆ మంగళవారం రోజున జరిగే ప్రత్యేక పూజలో డైరెక్ట్గా పాల్గొనండి. ఇక ఫైనల్ స్టెప్ 4, స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించండి. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్ కదా.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీ మిట్టమీద వీరాంజనేయ స్వామివారికి జై. ఈ భక్తిపూర్వక నినాదంతో ఆలయ కమిటీ వారు భక్తులందరినీ ఆహ్వానిస్తున్నారు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా దానం చేయాలనుకున్నా మీరు దేవస్థానం అర్చకులు కొముండూరి సత్యనారాయణచార్యులు గారిని 9955166093 నంబర్లో కానీ లేదా ప్రెసిడెంట్ ఇమ్మడిశెట్టి సాంబశివరావు గారిని కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఇదంతా చూశాక ఫైనల్గా మీకో విషయం అడగాలనిపిస్తోంది. ఇలాంటి సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక ఊరిని, ఒక సమాజాన్ని ఏకతాటిపైకి తేవడంలో ఎంతటి పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తాయో కదా, మీరేమంటారు?